రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట పట్టణంలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని టీడీపీ ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాల మోషక్ సందర్శించారు. అంగన్వాడీల సమ్మెకు తమ మద్దతును ప్రకటించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు వారి డిమాండ్లను వైసీపీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరుతాయని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు సోంపేటలో జరుగుతున్నటువంటి మన శిబిరానికి ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ బెందాలం అశోక్ బాబు గారు మన శిబిరాన్ని సందర్శించడానికి వచ్చారు. ఆయన మన శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా తల్లి తర్వాత తల్లి స్థానంలో నిల్చొని మీరు పనిచేస్తారు. ఎందుకంటే వయసు పెరిగినటువంటి పిల్లలు 16 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం వేరు. కానీ మీరు గర్భిణీ స్త్రీలని అలాగే 0 to 5 years ఉన్నటువంటి పిల్లల్ని మీరు సాకుతారు అంటే తల్లి చేయాల్సినటువంటి బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నట్టు లెక్క అని ప్రగాఢమైనటువంటి విశ్వాసం అందరికీ కూడా ఉంది. మరి అటువంటి మీకు ఈ రకమైనటువంటి బాధ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మీరేమీ అడగలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మీ అందరికీ కూడా తెలంగాణలో ఇస్తున్నటువంటి వేతనాల కన్నా 1000 రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పి మీరు అడిగినటువంటి అన్ని కోరికలు తీరుస్తాను, మీకు జీతాలు పెంచుతానని చెప్పి మరి ఆయన పాదయాత్రలో చెప్పి ఈరోజు అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా గమనిస్తున్నాం. ఈరోజు మీరు రోడ్డు ఎక్కి ఇన్ని రోజుల నుంచి దాదాపు 15 రోజుల నుంచి మీరు రోడ్ల మీద కూర్చుని మా తాలూకా సక్రమమైనటువంటి డిమాండ్ మీరు అడుగుతున్నటువంటిది కూడా ఏదో అద్భుతాలేమి జరిగిపోవాలనో లేకపోతే ఇంకొకటి చేయాలనో మీరు అడగట్లేదు. కేవలం మీకు ధర్మంగా మీరు పడుతున్నటువంటి కష్టానికి మీరు అడుగుతున్నటువంటి కూలి తప్ప ఇది ఇంకొకటి కాదు. పోనీ అలాగని చెప్పి ఈరోజు కేవలం